ఈరోజు మనం మీలో ఎవరైనా హస్కీని పెట్గా పెంచుకోవాలనుకుంటున్నారా? అదే హస్కీ అంటే డాగ్ జాతికి చెందినది. హస్కీలను ఎవరైతే పెట్గా పెంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్ ఈ 10 థింగ్స్ తెలుసుకోవాలి. హస్కీలో పెంపుడు జంతువులుగా ప్రజాదరణ పొందిన పెట్స్గా మారాయి. వాటితో కలిసి చేసిన టీవీ సిరీస్ అండ్ మూవీస్కి థ్యాంక్స్. కానీ మీరు హస్కీనే పెట్గా పొందాలనుకునే ముందు ఈ కుక్క జాతి గురించి తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకుంటాను. అందులో ఫస్ట్ది హై ఎనర్జీ లెవెల్స్. హస్కీలో అత్యంత స్ట్రాంగ్గా ఉంటాయి, అలానే వాటికి ఎక్సర్సైజ్ కూడా అవసరం. అందువల్ల అవి హ్యాపీగా ఉండడానికి మరియు హెల్తీగా ఉండడానికి డైలీ ఎక్సర్సైజ్ అండ్ రిలాక్సింగ్ కోసం చాలా ప్లేస్ అవసరం అంట. ఇందులో సెకండ్ది గ్రూమింగ్ నీడ్స్. అవి థిక్గా ఉండే డబుల్ కోట్ని కలిగి ఉంటాయి అండ్ అందువల్ల వాళ్ళు చాలా హెయిర్ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా స్ప్రింగ్ అండ్ ఫాల్ సీజన్లో ఎక్కువగా ఉంటుంది. బట్ వాటికి రెగ్యులర్ గ్రూమింగ్ అండ్ బ్రషింగ్ కంపల్సరీ. థర్డ్ వన్ టెంపరమెంట్. హస్కీస్ అందరితో ఫ్రెండ్లీగానే ఉంటాయి. వాటి పిల్లలు మరి ఇతర కుక్కలతో ఫ్రెండ్లీగానే ఉంటాయి. బట్ ఇవి కొన్ని టైమ్స్లో మొండిగా కూడా ఉంటాయి, జస్ట్ లైక్ వూల్ఫ్. ఫోర్త్ వన్ ట్రైనింగ్ ఛాలెంజెస్. హస్కీలకు ఫ్రీడమ్ ఎక్కువగా ఉండడం వల్ల ట్రైనింగ్ ఇవ్వడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి చిన్న వయసు నుండే వాటికి ట్రైనింగ్ ఇవ్వాలి. ఇదైతే మస్ట్ అండ్ షుడ్. ఫిఫ్త్ వన్ ఎస్కేప్ ఆర్టిస్ట్. హస్కీస్ ఎయిర్స్ అండ్ ప్లేస్ నుండి తప్పించుకోవడంలో ఎక్స్పర్ట్స్ అని మీకు తెలుసా? హస్కీలు చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. కంచెలు దూకడంలో లేదా ల్యాండ్ నుంచి తప్పించుకోవడంలో చాలా చురుగ్గా ఫాస్ట్గా ఉంటాయి. బట్ బెస్ట్ ఫ్రెండ్స్ని కలిగి ఉండడం ఇంపార్టెంట్. ఇందులో 6ది సోషలైజేషన్. హస్కీలు ఫ్రెండ్ లాగా ఉంటాయన్న విషయం మనకు తెలిసిందే, కానీ పెద్దగా మారడానికి చిన్న వయసు నుండే డిఫరెంట్ పీపుల్, ప్లేసెస్ అండ్ ఎక్స్పీరియన్స్లతో సోషలైజేషన్ వాటికి కంపల్సరీ. 7th వన్ క్లైమేట్ కన్సల్టేషన్. హస్కీస్ డబుల్ కోట్స్, కానీ హస్కీస్ కోల్డ్ క్లైమేట్కి సూట్ అవుతాయి. అందువల్ల అవి హాట్ క్లైమేట్లో ఫైట్ చేస్తూ ఉంటాయి. అండ్ వెట్ ప్లేస్లో ఎయిర్ కండిషనింగ్ అండ్ ఫుల్ వాటర్ అవసరం. 8th వన్ డైట్ అండ్ న్యూట్రిషన్. హస్కీల బెస్ట్ హెల్త్ కోసం న్యూట్రిషన్ అవసరాలు ఎక్కువగా తీర్చే వేరే డాగ్ మీట్ ఫుడ్గా పెట్టాలంట. అమ్మో. 9th వన్ కమిట్మెంట్ అండ్ టైం. నార్మల్ డాగ్స్ లాగానే హస్కీలకు టైం అండ్ రిసోర్సెస్ అవసరం. హస్కీలు ఎక్కువగా కలిసి ఉండడాన్ని ఇష్టపడతాయి. వాటికి కానీ దూరంగా ఉంటే అవి తొందరగా మర్చిపోతాయంట, అలానే ఎక్కువగా బాధపడుతూ ఉంటాయంట. అందువల్ల వీటిని పెంచుకునేటప్పుడు కంపల్సరీగా కట్టుబడి ఉండాలి. వాటితో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. 10th వన్ వాకర్ నేచర్. హస్కీలు పెద్దగా అరుస్తాయంటారు. ఇవి ఇతర జంతువుల కంటే ఎక్కువగా అరుస్తాయంట, మరి అందరికీ వినిపించేలా చేస్తాయంట. కాబట్టి ఎవరైనా సైలెంట్గా ఉండాలని కోరుకుంటే ఇది వాళ్ళకు పెట్గా అసలు పనికిరాదు, పెట్ అవ్వదు. వాటిని మెయింటైన్ చేయడం కూడా వాళ్ళ వల్ల కుదరదు. మొత్తానికైతే హస్కీని పెట్గా పెంచుకునే వాళ్ళ కోసం ఈ 10 థింగ్స్ యూజ్ అవుతాయి. ఈ 10 థింగ్స్ కానీ మీరు కమిట్ అయితే మీరు హస్కీని పెట్గా పెంచుకోవచ్చు.